ఈ సినిమా బాధ్యత నేను తీసుకున్నాను, నెక్స్ట్ మేము చేసే సినిమా బాధ్యత కిరణ్ గారు తీసుకుంటారు. ఇట్ ఈస్ వాట్ హీ సెడ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు మేము ఉన్నామండి, మేము ఒక సినిమా అట్ ఏ టైం, అంతకన్నా చేయలేం. ఇట్స్ సంథింగ్ దట్ వీ డోంట్ ఎంజాయ్. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే వీ కెన్ చర్న్ స్లైట్లీ బిగ్ గుడ్ నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ ఒకళ్ళు ఒక ఫుల్గా ఒక బాధ్యత తీసుకుని చక్కగా అది నిర్వహించడంలో. అంటే కొత్త హీరోలు ఎవరైనా కూడా స్వప్న సినిమా వైపు చూస్తారు. ఎందుకంటే మీరు అన్నట్టు రోషన్ ఒక సినిమాతో స్టార్ అయిపోయాడు, జూనియర్ ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే స్వప్న సినిమాలో చేస్తే కనుక బీయింగ్ ఏ స్టార్ అనేది ఒకటి పడిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ కృష్ణ గారి వంశం నుంచి మళ్ళీ ఇంకో కొత్త స్టార్ను కూడా చేస్తున్నారు కదా, సో అనుకోవచ్చా మళ్ళీ నెక్స్ట్ అలాంటి ఒక ఇదని చెప్పేసి? అదే అంటున్నా, ఇది మేము చేసేది కాదండి, మేము తీసే సినిమా చేసేది అంతే. అది కూడా అవుతుందని అనుకుంటున్నాం. కల్కి ఫిబ్రవరి నుంచి అంటున్నారు, ఎంతవరకు కరెక్ట్ అది? మేము విన్న న్యూస్ ప్రకారం చెప్పేస్తాం, ఎప్పుడు రెడీ అయితే అప్పుడు మేము మీకు ముందే చెప్తాం. రోషన్ గారు ఎక్కడ సార్? అంటే బేసిక్గా ఇందాక స్వప్న గారే స్టేట్మెంట్ ఇచ్చారు, రోషన్ బికేమ్ స్టార్ అని చెప్పి. బేసిక్గా ఏంటంటే చాలామంది చాలా సినిమాలు చేసిన తర్వాత స్టార్ వస్తారు, బట్ మీకేంటంటే ఈ సినిమాలో లుక్స్ వైజ్ కానీ పర్ఫార్మెన్స్ వైజ్ కానీ ప్రతిదానికి స్కోప్ దొరికింది. సో ఒక సినిమాతో స్టార్ అని చెప్పి ఒక ప్రొడ్యూసరు లేదంటే ఒక మీడియాను అంటాం కాదు, ఈరోజు ప్రజలు అంటున్నారు, చాలామంది ఆడియన్స్ అంటున్నారు. సో ఈ స్టేట్మెంట్ ఎలా తీసుకుంటారు? సో నిజంగానండి, నిజంగానా నా దగ్గర రాలేదు. నో, థ్యాంక్ యూ సో మచ్. ఎవరెవరైతే లిటరలీ దర్ మై వెల్ విషర్స్, ఎవరెవరైతే నా గురించి ఆలోచిస్తున్నారు, నా గురించి ఇంత బాగా మాట్లాడుతున్నారు, దర్ లిటరలీ మై వెల్ విషర్స్. అండ్ రేపు పొద్దున్న చేసే సినిమాల్లో కూడా నేను వాళ్ళని డిసప్పాయింట్ చేయను, అండ్ వాళ్ళు ఎక్కడ పెడితే అక్కడే నన్ను.